500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభించినప్పుడు గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే ఇతర అధికారులు ఏ వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల అమలు కొరకే ఇవాళ బీజేపీ ఈ ఉద్యమాన్ని చేపట్టింది. ఈ జెన్కో ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభించినప్పుడు భూములు కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని, ఈ ప్రాంతంలో ఎక్కడ విద్యుత్ కోత ఉన్నా కూడా ఈ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా కాలుష్యం లేకుండా తగిన చర్యలు చేపడతామని ఈ 3 హామీలను కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవ సమావేశంలో చెప్పడం జరిగింది. అన్ని వార్తాపత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చింది. ఇవాళ మేము కేవలం ఈ 3 డిమాండ్ల అమలు కొరకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ రకమైన పరిశ్రమ కానీ ప్రాజెక్టు కానీ వచ్చినట్టయితే ఆ ప్రాంత ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది అది కనీస కర్తవ్యం. ఈ భూపాలపల్లి నియోజకవర్గ ప్రాంతంలో ఇంత పెద్ద జెన్కో వస్తూ ఉంటే 1500 ఎకరాలు ఇప్పటికే భూసేకరణ ద్వారా కోల్పోయిన తర్వాత ఈ ప్రాంత రైతులకు వచ్చింది ఏందని చెప్పి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు కనీసం నాణ్యమైన విద్యుత్ లేదు, అప్రకటిత కోత, ప్రకటిత కోత, ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది నిరుద్యోగ యువతకు కనీసం ఉద్యోగ ఉపాధి అవకాశం లేదు. ఇక్కడ భూమి కోల్పోయిన వాళ్లకు తగిన నష్టపరిహారం వచ్చే అవకాశం లేదు. ఇవాళ 500 మెగావాట్లు కాకుండా భవిష్యత్తులో 2500 మెగావాట్లకు విస్తరించే అవకాశం ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక వేల ఎకరాలు బొగ్గు కొరకు పోయింది. ఓపెన్ కాస్ట్ మైనింగ్లో అనేక మంది భూమి కోల్పోయినారు. ఇవాళ కాలుష్యం, అదేవిధంగా ఉపాధి లేకుండా బాధపడే పరిస్థితులలో మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు సమీకరించేందుకు కొరకు ఇవాళ బీజేపీ నడుం కట్టింది. ఈ ప్రాంత ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాన్ని చేపట్టేందుకు కొరకు ఇవాళ మేము శ్రీకారం చుట్టాం. మా 3 డిమాండ్లు మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం. ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు టాప్ ప్రయారిటీలో అన్స్కిల్డ్ జాబ్స్ అని కూడా ఇవ్వాలని, స్కిల్ జాబ్ కూడా ఈ ప్రాంతంలో ఎవరైతే విద్యను అభ్యసించినారో వాళ్ళకు స్కిల్డ్ జాబ్ ఇవ్వాలని నెంబర్ 1. నెంబర్ 2, నాణ్యమైన విద్యుత్, అది సింగిల్ ఫేజా 3 ఫేజా విద్యుత్ ఇవ్వాలని. అదేవిధంగా కాలుష్యం, మోరంచి భాగం మొత్తం కూడా కాలుష్యమైంది. ఈ కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపట్టాలి. భూమి కోల్పోయిన వాళ్ళకు తగిన నష్టపరిహారం ఇవ్వాలి. ఈ అంశాల మీదనే మేము చేసే ఉద్యమం. ఈ ఉద్యమం పట్ల ప్రభుత్వం కానీ జెన్కో కానీ స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. మరి ఈ ఉద్యమం తీవ్రతరం అయిన తర్వాత అప్పుడు చర్చలకు పిలిచి మేము ఏదో చేస్తామని తూతూ మంత్రంగా చేస్తే లాభం లేదు. మేము ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు బీజేపీ చేసే ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ఇది కేవలం భూపాలపల్లి వరకే పరిమితం కాదు, ఇది రాష్ట్రం మొత్తం మీద, అదేవిధంగా పార్లమెంట్లో కూడా మా పార్టీ పక్షాన ఈ అంశాన్ని లేవనెత్తామని కూడా మేము యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.